సత్తెనపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం సత్తెనపల్లి సభలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సబ్ స్టేషన్లు తీసుకొస్తున్నాం. టెక్కల్లో శ్రీకాకుళంలో టెక్కలి, విజయనగరంలో గర్విడి, కృష్ణా జిల్లాలో గుడివాడ, ప్రకాశం జిల్లాలో పొదిలి, కడప జిల్లాలో కడప, గుంటూరులో ఇది కాకుండా ఇంకొక చిలకలూరుపేటలో ఇంకొక 400 kVA సబ్ స్టేషన్, చిత్తూరులో ఏపీఐసి దగ్గర ఒక సబ్ స్టేషన్, ఇంకో పక్కన నూతనమైన రాజధాని వస్తుంది. ఆ రాజధాని దగ్గర రింగ్ ఫెన్సింగ్ అనే పేరు పెట్టి ఇంకొక సబ్ స్టేషన్ కూడా తీసుకొస్తున్నాం. దీనివల్ల మీరు చూస్తే ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండదు, ట్రాన్స్మిషన్ లాసులు ఉండవు. ఎంత కరెంటు కావాలన్నా కరెంట్ ఇచ్చే విషయం వస్తుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు మీరు చూశారు, రైతులున్నారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నప్పుడు వ్యవసాయం పూర్తిగా నష్టం వచ్చింది. రైతాంగం చితికిపోయారు. చాలా సమస్యలు సుడిగుండాలు జక్కకపోయారు. భారతదేశంలో నేషనల్ శాంపుల్ సర్వే ఒకటి తీశారు. అందులో చూస్తే ఆంధ్రప్రదేశ్ రైతాంగం 93% అప్పుల్లో ఉన్నారు. దేశం మొత్తం 52% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 93% ఉన్నారంటే ఇది చేతగాని అసమర్థ కాంగ్రెస్ పార్టీ నిర్వహణ తప్ప ఇంకోటి కానీ కాదు. వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించారు. వ్యవసాయ రంగం కుదేలైంది. రైతు పూర్తిగా నష్టపోయారు. ఎక్కడ చూసినా వ్యవసాయ నైపుణ్యం లేకుండా పోయింది. అసలు ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు లేరు. విపరీతంగా ఖర్చు పెట్టారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేదు. అన్ని విధాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. నేను అందుకనే పాదయాత్రలో చెప్పాను, ఎన్నో పోరాటాలు చేశాను. నేను కూడా ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబంలో పుట్టాను. రైతును పూర్తిగా ఆదుకునే వరకు, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసే వరకు రైతులకు అండగా ఉంటానని నేను ఎన్నోసార్లు చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకని మీరందరూ కూడా అప్పులు తీసుకున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెసులుబాటు లేదు, ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క రైతు కూడా అప్పుల పాలైపోయి తిరిగి అప్పు కట్టలేక ప్రతిరోజు బాధపడుతూ కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. రైతు భారం తగ్గించాలనుకున్నాను. రైతు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ఒక నిర్ణయం అనౌన్స్ చేశాను. విభజన తర్వాత కూడా ఎన్నికపోలేదు. అందుకనే ఈ రోజు చూస్తే రైతులకు చాలా స్పష్టత ఇవ్వడం కోసం రైతు రుణ విముక్తి చేశాను. అందులో కూడా 50,000 తీసుకున్న రైతుకి పూర్తిగా 100% రుణ విముక్తి చేశాం. ఒక్క పైసా కూడా వాళ్ళు కట్టవలసిన అవసరం లేదు. ఏ మాత్రం కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా లేకుండా చేశాం. మీరు నేను పంపించిన లెటర్ ఇస్తే ఆటోమేటిక్ గా అయిపోతుంది. కొంతమంది 60,000-70,000 రూపాయలు రుణం తీసుకున్నాం. అందులో కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెడితే తక్కువ వస్తే వాళ్ళకు కూడా ఒకటే చెప్పాను, 50,000 కంటే తక్కువ రుణం కట్టాల్సి వస్తే మళ్ళా ఇన్స్టాల్మెంట్ లేకుండా పూర్తిగా వన్ టైం సెటిల్మెంట్ వాళ్ళకు కూడా ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా 50,000 పైన ఉంటే వాళ్ళకి మాత్రం 5 ఇన్స్టాల్మెంట్స్ కింద ఇస్తున్నాం. 10% వడ్డీ ఇస్తున్నాం. ఎవరైనా వాళ్ళ రుణాన్ని రీషెడ్యూల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా చేస్తారు. మనం కరువు వచ్చినప్పుడు చేస్తున్నాం, వరదలు వచ్చినప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు రీషెడ్యూల్ చేసుకుంటే 4% వడ్డీకి రుణాలు వస్తాయి. మిగిలిన 6% గవర్నమెంట్ ఇస్తాం. అంటే రైతు ఎవరైతే 5 ఇన్స్టాల్మెంట్ ప్రకారం మొదటి ఇన్స్టాల్మెంట్ పే చేస్తాం, రాబోయే రోజు 4 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాం. దీన్ని మీరు తీసుకుని రీషెడ్యూల్ చేసుకుంటే 6% అదనంగా మీరు ఇంట్రెస్ట్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క నేను ఎన్నికలప్పుడు చెప్పలేదు, ఎప్పుడు కూడా చెప్పలేదు. పండ్ల తోటలుండే రైతులు కూడా అడిగితే కాదని లేకుండా వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వంకే దక్కింది. ఫేజ్ 1లో చాలా వరకు సాక్ష్యాధారాలు వచ్చాయి. మళ్ళీ ఫేజ్ 2లో మీ అందరికీ పంపించాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ ప్రభుత్వం ప్రజల ధనానికి
ధర్మకర్తగా ఉండాలన్న ఆలోచన. ఎక్కడ కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు. అదే సమయంలో అర్హులందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఇక్కడ అధికార యంత్రాంగం ఉన్నారు, మేము టైం కూడా ఇచ్చాం. ఫేజ్ 2లో వచ్చిన లిస్ట్ అంతా పెట్టాం. ఆ లిస్టు ప్రకారం ఎవరికి రాకపోయినా అధికార యంత్రాంగానికి చెప్పండి, కాల్ సెంటర్కు ఫోన్ చేయండి, ఇక్కడుండే ప్రజాప్రతినిధి చెప్పండి. అర్హులైన ప్రతి ఒక్కరికి చివరి దాకా మీకు అండగా ఉండి మీకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం తప్ప ఎక్కడా ఎన్నికపోయే సమస్య లేదు. నిన్న అసెంబ్లీలో అపోజిషన్ పార్టీలు అడిగారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఏదో కేస్ స్టడీలు చెప్పారు. నేను అడిగాను, కేస్ స్టడీలు అవసరం లేదు, రియల్ స్టోరీలు చెప్పండి, నువ్వు పేర్లు ఇవ్వండి, అడ్రస్ ఇవ్వండి, వాళ్ళ ఆధార్ నెంబర్ చెప్పండి. నేను ఇదే అసెంబ్లీలో స్క్రీన్లో పెట్టి నేను మొత్తం వాస్తవాలు చూపిస్తాను.